కాసిం సార్ మాట్లాడుతున్నటువంటి మరో మాటను విందాం. అదేవిధంగా ప్రభుత్వమే సంస్కృతం పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు అధికారికంగా. కాసిం గారు చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతుంటే నిజంగా సార్ పైన నాకు జాలి కలుగుతుంది. ఏ భాషనైనా ప్రవేశపెట్టే హక్కు, తొలగించే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఆర్టికల్ 345, 347, 350A ప్రకారం ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్సు, ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీ ఈ విద్యా విధానాలను నియమించే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అనుసరించే కొనసాగుతూ ఉంటాయి. పండితులకు, మత పెద్దలకు, సమాజంలోని అనేక విభాగాలకు ప్రభుత్వానికి అభిప్రాయాలు చెప్పే హక్కు ఉన్నప్పటికీ తుది నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సంస్కృతాన్ని ప్రవేశపెట్టే హక్కు కూడా ప్రభుత్వానికే ఉంటుంది. అయితే మీరు చెప్పండి కాసిం సార్, ప్రభుత్వానికి కాకపోతే మీకు లేదా నాకు ఉంటుందా? ఇలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే నిజంగా బాగుండేది. మీ వీడియోలను నేను చాలా చూశాను, కానీ మీరు విమర్శ పైన పెట్టినటువంటి శ్రద్ధ విజ్ఞానం పైన పెట్టట్లేదు. విమర్శించండి, తప్పులేదు. జ్ఞానంతో విమర్శించండి, పోరాడండి, తప్పులేదు. సత్యం కోసం, ధర్మం కోసం పోరాడండి. అప్పుడు అది చాలా ఆదర్శనీయంగా ఉంటుంది. అంతేకాని మీరు ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి విషయాలు, చాలా సున్నితమైనటువంటి విషయాల పట్ల ఇలా తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడితే అది చాలా తప్పు. సమాజాన్ని తప్పు మార్గంలో నడిపించేటువంటి విధానంలో మీరు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు, ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నారు. మీ స్థాయిని గౌరవించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కూడా మీకే ఉంది. ఈ సందర్భంగా నేను కేవలం కాసిం గారిని ఉద్దేశించే కాదు, సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నటువంటి అనేక మందికి చెప్పదలుచుకున్న ఒక విషయం ఏమిటంటే, సంస్కృతం బ్రాహ్మణ భాషన, సంస్కృతం మత భాషన. బ్రాహ్మణుడు మనల్ని చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. సంస్కృత భాష వల్ల మనం అన్యాయమైపోయాము అనేటువంటి ఒక కుటిల కౌటిల్యాన్ని కొంతమంది దుర్మార్గంగా ప్రవేశపెట్టినటువంటి విషయాలను నమ్మి సంస్కృత భాషను ద్వేషిస్తున్న వాళ్ళారా వినండి. రామాయణం చదివారా? రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి ఏ కులం? భారతం చదివారా? భారతం రాసినటువంటి వ్యాసునిది ఏ కులం? భారతదేశం ఎప్పుడు కూడా జ్ఞానులను నెత్తి మీద పెట్టుకొని మోసింది, కానీ కులాల్ని చూడలేదు. కొంతమంది బ్రాహ్మణులను ఇలా టార్గెట్ చేస్తూ రుద్దింపు చర్యగా చేసినటువంటి కొన్ని విషయాలను పట్టుకొని నేడు సంస్కృతాన్ని ద్వేషిస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఆనాడు బ్రాహ్మణులు చేశారో చేయలేదో మనకు తెలియదు, కానీ మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఉంది. ఇంగ్లీష్ 200 సంవత్సరాల పాటు మనల్ని అష్ట కష్టాలు పెట్టింది, అనేక మందిని చంపేసింది, నరమేధాన్ని సృష్టించింది, మన సంపదలన్నింటినో దోచుకొని వెళ్ళింది. అలాంటి బ్రిటిషర్స్ నేర్పినటువంటి భాషను మనం ఈరోజు చాలా గొప్పగా చూస్తున్నాము. ఎందుకు? మన భాష, మన భారత జాతి గర్వానికి, గౌరవానికి ప్రతీక అయినటువంటి భాషను ఇంతగా ద్వేషిస్తూ ఇంగ్లీషును మాత్రం మనం నెత్తిలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మనం గుర్తించాము. కానీ సంస్కృత భాష పట్ల మనం సరైన అవగాహన సృష్టించుకోలేక, దీంట్లో జరిగేటువంటి అభివృద్ధిని మనం గుర్తించలేక దీన్ని మరింతగా తొక్కివేస్తున్నాం. కాబట్టి ఈ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అయితే సంస్కృతం ఒక మత భాష కాదు, విజ్ఞాన భాష. ఈ విజ్ఞాన భాషకు మనం దూరం అవ్వడం వల్ల నష్టపోయేది మనమే. ఒక వ్యక్తికి, ఒక మతానికి దీన్ని అంటగడుతూ ఒక భాష పట్ల ఇలా ద్వేషాన్ని గుమ్మరించడం ఏమాత్రము సబమైన విషయం కాదు. అయితే ప్రొఫెసర్ కాసిం గారు అత్యున్నత స్థాయిలో ఉండి సంస్కృత భాషను ఒక మృత భాష అంటూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి, ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఏం చేస్తున్నారు, సంస్కృత అధ్యాపకులు ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్ కాసిం గారిని ఖండించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఇవన్నీ చూస్తూ ఉంటే సంస్కృత భాషకు ద్రోహం చేస్తున్నది ప్రొఫెసర్ కాసిం గారు కాదు, సంస్కృతాన్ని చదువుకొని దీని ద్వారా గొప్ప స్థితికి వెళ్ళినటువంటి ప్రొఫెసర్లది, అధ్యాపకులది, విద్యార్థులదే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.
ఇంటర్మీడియట్ బోర్డును ఈ విధంగా నిందిస్తూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మౌనంగా ఎందుకున్నారు? కాసిం గారి మాటలను నిజం చేద్దామనుకుంటున్నారా అని నేను ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ మాటల్ని మీరు ఖండించకపోతే రేపు విద్యార్థి లోకం కూడా ఇంటర్మీడియట్ బోర్డును కించపరుస్తూ మాట్లాడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు కూడా మీరు మౌనంగానే ఉంటారా అనేది నా ప్రశ్న. అలాగే కేవలం మార్కుల కోసమే విద్యార్థులు చదువుతున్నారు అనేటువంటి మాటను విద్యార్థి ఆర్గనైజేషన్లు ఎందుకు మౌనంగానే చూస్తూ కూర్చుంటున్నాయి? ఇది ఒక విద్యార్థులకు వాళ్ళ ఆత్మ గౌరవానికి దెబ్బపెట్టుగా మీరెందుకు చూడడం లేదు? దీన్ని ఎందుకు ఖండించడం లేదు అని నేను విద్యార్థి ఆర్గనైజేషన్స్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఒక భాషను ప్రవేశపెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు అని అంటున్నటువంటి కాసిం గారి మాటలకు ఏమాత్రం వ్యతిరేకించకుండా ప్రభుత్వం చూస్తూ కూర్చుంటూ ఉంటుందంటే ప్రొఫెసర్ కాసిం గారి మాటలను ప్రభుత్వం కూడా నిజం చేసే పనిలో ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా అనేక రకాలుగా అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇలాంటి ప్రొఫెసర్ దగ్గర చదువుకుంటే మా పిల్లలు ఏ విధంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు, అజ్ఞానం దగ్గర మా విద్యార్థులు చదువుకుంటున్నారు అనేటువంటి ఒక స్పృహ తల్లిదండ్రులకు లేదా? దీన్ని ఖండించాల్సిన అవసరం తల్లిదండ్రులకు లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి కాసిం గారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే సిసిఎస్ రూల్స్ అలాగే యూజీసీ రూల్స్ అతిక్రమించి మాట్లాడుతూ ఉంటే అతని పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీకి లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇది నియో బ్రహ్మగలం, సత్యం కోసం శబ్దం, ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. ప్రొఫెసర్ కాసిం గారు వీడియో ముఖంగా వచ్చి సంస్కృత అధ్యాపకులకు, సంస్కృత భాషకు, ఇంటర్మీడియట్ బోర్డుకు అలాగే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పేంత వరకు నియో బ్రహ్మ అభియానం ఆగదు. జయతు సంస్కృతం, జయతు భారతం.